నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలో రోడ్డుపై విద్యార్థులు బైఠాయించారు. పెద్దకొత్తపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సొంత భవనం నిర్మించాలని, త్రాగునీరు, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పాఠశాల భవనాన్ని ఉపయోగించుకోవడం వల్ల సరిగ్గా చదువుకోలేకపోతున్నామని వాపోతున్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. అధికారులు స్పందించే వరకు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కి సరైన వసతులు లేక కనీసం 50-60 మంది స్టూడెంట్స్ తెలుసు. వాళ్ళకు కనీసం వాష్రూమ్స్ లేవు, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ లేదు, వాళ్ళకు వెళ్ళడానికి దారి కూడా సరిగ్గా లేదు. ఆ దారి ఆ ఓన్ బిల్డింగ్ అసలు ఏదైతే స్కూల్ ప్రభుత్వ స్కూల్ బిల్డింగ్ లా వీళ్ళ కాలేజ్ రన్ చేస్తున్నారు. నాన్ టీచింగ్ లేదు. మనకు స్కాలర్షిప్స్ కూడా దాదాపు 2000 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ ఉంటే 600 కోట్లు ఎవరు ఫిక్స్ కోసం చేస్తారు? 600 కోట్లు ఎవరికి పంచి పెడతారు? అసలు ఆయనలో వచ్చి పంచి పెట్టాను. 600 కోట్లు కాదు మాకు కావాల్సిందే. 8000 కోట్ల స్కాలర్షిప్ ఏ సిద్ధం చేయాలి, ఏముంటే ఇవి కూడా తీసేయాలి. మనకి పెద్దకొత్తపల్లి వినతి పత్రం ఆల్రెడీ 2-3 సార్లు మనకు ప్రజావాణిలో కూడా ఇచ్చినాం, ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు సొంత బిల్డింగ్ కావాలని చెప్పేసి డిమాండ్స్ లోనే మేము గవర్నమెంట్ కోసం రావడం జరిగింది. మీరు వెంటనే స్పందించకపోతే ఏపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని చెప్పేసి ఈ పెద్దకొత్తపల్లి నుంచి మీకు తెలియజేస్తున్నాం.